నంద్యాల జిల్లా ఎస్డిపిఐ శాఖలో నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నికలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా జిల్లా స్థాయి సమావేశంలో పార్టీ ప్రతినిధులు, సభ్యులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఎస్డిపిఐ నూతన అధ్యక్షులుగా మణిహారం హనీఫ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం, ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి అమీర్ ముల్లా, కార్యదర్శులు సుల్తాన్, టి కరీముల్లా, కోశాధికారి సమీముల్లా ఖాన్, కమిటీ సభ్యులు మహబూబ్ బాషా, కాజా హుస్సేన్, షఫీవుల్లా, ఇస్మాయిల్, జాఫర్, అబ్దుల్ రెహమాన్లను ఎన్నుకోవడం జరిగింది. डिस्ट्रिक्ट वर्किंग कमेटी मेंबर्स बनेंगे। डिस्ट्रिक्ट वर्किंग कमेटी मेंबर अब्दुल रहमान, कमेटी मेंबर एस खाजा हुसैन। నంద్యాల స్థానిక ఫంక్షనల్ నందు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ డిఆర్సి డిస్ట్రిక్ట్ రిప్రజెంటేటివ్ కౌన్సిల్ నిర్వహించడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా మన నంద్యాల జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయడానికి మన ఫంక్షనల్ నందు కొత్త కమిటీ ఎన్నుకోవడానికి ఆర్ఓఆర్గా మన రాష్ట్ర కార్యదర్శి తాహిర్ గారు రావడం జరిగింది. వారి అధ్యక్షతనలో రాబో రోజులలో ఇంకా అభివృద్ధి చేసి చూపెట్టాలని ఈరోజు నూతన కమిటీకి ఏర్పాటు చేయడం కోసం వారు వచ్చారు. తదనంతరం ఎక్కడైతే మన పార్టీ ఇంకా అభివృద్ధి కాలేదో అటువంటి స్థానాలలో నంద్యాల జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల అసెంబ్లీలు ఉన్నాయి. ఇంకా అభివృద్ధి చెందుతూ ఏర్పాటు చేయాలని నూతన అధ్యక్షులకు మాజీ జనరల్ సెక్రటరీ గారు నేను కోరుకుంటున్నాను. రాబో రోజులలో ఇంకా అభివృద్ధి చేసి చూపెట్టాలని నేను ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్, జై ఎస్డిపి పార్టీ. నంద్యాల పట్టణంలోని స్థానిక ఫంక్షన్ హాల్ నందు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ నంద్యాల జిల్లా నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ ఎన్నిక కూడా ఎస్డిపిఐ పార్టీలో ప్రతి ఎన్నిక దాదాపుగా డెమోక్రటిక్ వేలో వారి యొక్క మెంబర్ల ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా ఈ ఎన్నికను ఓటు ద్వారా ఏదైతే నంద్యాల 7 అసెంబ్లీలు ఉన్నాయి నంద్యాల జిల్లాలో, ఆ 7 అసెంబ్లీల నుంచి రిప్రజెంటేటివ్లు వచ్చి ఇక్కడ నంద్యాల జిల్లా కమిటీ నాయకులను ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ ఎన్నిక రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్లా ఖాన్ ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర కార్యదర్శి తాహిర్ ఆయన గైడెన్స్తో జరుగుతుంది. ఈ ఎన్నిక ద్వారా నూతనంగా ఏర్పడబోయే నంద్యాల జిల్లా కమిటీ మన జిల్లాలోని పలు సమస్యలపై మరియు ప్రజా సమస్యలపై నిత్యము గొంతెత్తుతూ ఎస్డిపిఐ పార్టీని ఇంకా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళే విధంగా ఈ కమిటీ పనిచేస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నాయో మరియు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో దానిపై సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా గత 3 సంవత్సరాల నుంచి పోరాడుతుంది. అదేవిధంగా ఈ నూతన కమిటీ కూడా రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ప్రతి ప్రజా సమస్యపై మరియు ఏదైతే ప్రభుత్వాలు చేసే ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నూతన కమిటీ పోరాడుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మన జిల్లాలో జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లలో మరియు పంచాయతీ ఎలక్షన్లలో మరియు గ్రామ సర్పంచ్ ఎలక్షన్లలో ఖచ్చితంగా ఎస్డిపిఐ పోటీ చేస్తుందని అక్కడ గెలవడానికి ఖచ్చితంగా ప్రయత్నించి ఈ సంవత్సరం జరగబోయే మున్సిపల్ కౌన్సిల్లో ఎస్డిపిఐ పార్టీ జెండా ఎగరవేయడానికి ఈ నూతన కమిటీ పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో మేము గెలుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జై భారత్, జై భీమ్, జై ఎస్డిపిఐ. ఈరోజు స్థానిక ఫంక్షన్ హాల్ నందు నంద్యాల డిస్ట్రిక్ట్ రిప్రజెంటేటివ్ కౌన్సిల్
నంద్యాల జిల్లా ప్రతినిధి సభ. గత 3 సంవత్సరాలుగా నంద్యాల జిల్లాలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనేక ప్రజా సమస్యలపై పోరాడడం జరిగింది. ఆ యొక్క 3 సంవత్సరాల కాల పరిమితి అయిపోవడంతో 2025 నుండి 2025 వరకు 3 సంవత్సరాలు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల జిల్లా కార్యవర్గ సభ్యుల ఎన్నిక కార్యక్రమానికి నంద్యాల జిల్లాలోని శ్రీశైలం అసెంబ్లీ, నందికొట్కూరు అసెంబ్లీ, ఆళ్లగడ్డ అసెంబ్లీ, డోన్ అసెంబ్లీ మరియు పాణ్యం, బనానపల్లి అసెంబ్లీల నుండి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఆ నాయకుల ఆధ్వర్యంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్లా ఖాన్ గారి అధ్యక్షతన రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ తాహిర్ గారు ఎన్నికల అధికారిగా మరియు పర్యవేక్షణ అధికారులుగా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ జనాబ్ అతావుల్లా ఖాన్ గారు, రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ అడ్వకేట్ హుసేన్ పిరా గారు కూడా ఈ సమావేశాన్ని విచ్చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన నాయకుల ద్వారా నూతన కమిటీ కోసం పేర్లను తీసుకొని అందులో నుండి నాయకులను ఎన్నుకోవడం, డెమోక్రసీ వైట్ ఎన్నుకోవడం జరుగుతుంది. కావున సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రానున్న 3 సంవత్సరాలలో జిల్లా వ్యాప్తంగా మరింత బలోపేతంగా పనిచేస్తుందని, అనేక ప్రజా సమస్యలపై పోరాడుతుందని ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. జై భారత్, జై భీమ్, జై వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.